ఆలయ ఉద్యోగి ఏకంగా దేవుడు సొత్తుని అపహరించేందుకు యత్నించి దొరికిపోయాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటిలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో చోటు చేసుకుంది. ఇష్ట దైవానికి భక్తులు సమర్పించిన కానుకలను ఈ ఆలయ ఈవో కార్యాలయంలో భద్రపరుస్తుంటారు. ఆలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కేవి కొండయ్య ఆభరణాలను అపహరించేందుకు ప్రయత్నించాడు. అర్ధరాత్రి సమయంలో ఈవో గదిలోకి వెళ్లి 86 గ్రాముల వెండి గొడుగు, 31.200 మిలీగ్రాముల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. సెక్యూరిటీ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి కొండయ్యను పట్టుకున్నారు. ఆలయ ఈవో డివి రమణారెడ్డికి సమాచారం అందించారు. దీంతో ఉద్యోగి కొండయ్యను విధుల నుంచి తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ డి పాండురంగారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ వారి ఆధ్వర్యంలో నిన్న మధ్యాహ్నం నుంచి దేవస్థానంలో ఉండబడిన 4 సంవత్సరాలు పైబడి ఉండబడిన బంగారు వెండి వస్తువులను అపహరించేట్టుకు గాను అధికార వారు వచ్చి ఉండగా మేము ఈ సంబంధించిన బంగారు వెండి వస్తువులన్నీ దేవస్థానం లాకర్ నందు తీసుకొని వచ్చి కార్యాలయంలో ఉంచిన ఎడల బంగారు క్రమేణా వస్తువులు డేట్ వైజ్ రిసిప్ట్ భక్తులకు ఇచ్చిన రసీదు వైజు ఉండిలో వచ్చిన కానుక లిస్టు వైజ్ తీసుకొని వచ్చి 7:30 వరకు అధికారి గారు చెప్పినట్టు 7:30 వరకు చేయడం జరిగింది. తర్వాత నైట్ పూట వద్దులేని ఉద్దేశంతో మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో మా వాచ్మెన్లను జేవీఓ సార్ ద్వారా వచ్చి వచ్చిన ఎన్ మాధవ స్వామి జూనియర్ అసిస్టెంట్ అతన్ని ఇక్కడ సెక్యూరిటీ గార్డుగా ఇక్కడ ఉంచి మేము వెళ్ళడం జరిగింది. నైట్ 12:30 గంటలకు నాకు మా కంప్యూటర్ ఆపరేటర్ సాయి కుమార్ ఫోన్ చేసి కొండయ్య ఎప్పుడు రానివాడు ఆఫీస్లోకి వచ్చి ఇట్లా చేస్తున్నారని వాచ్మెన్ సాయి కుమార్, అరవింద్ కుమార్ వాచ్మెన్లు ఇద్దరు, కంప్యూటర్ సాయి కుమార్ వీళ్ళు ముగ్గురు నాకు నైట్ 12:30 ఫోన్ చేయడం జరిగింది. విషయం ఏమని కనుక్కుంటే కొండయ్య వచ్చేసి 85 గ్రాముల బంగారు ఇది వెండి గొడుగు, 300 గ్రాముల 200 మిల్లీగ్రాములు బంగారు వస్తువులను తీసుకొని బీరువాలో పెట్టుకొని